నమస్తే అండి, నేను రజాక్. సో ఈ వీడియో వచ్చేసి ఒక వెదర్ అప్డేట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు భయంకరంగా పడుతున్నాయి. సో సామాన్య ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం అలర్ట్ చేయడం కోసం మన వైపు నుంచి, సో దానికోసం అని చెప్పేసి కాబట్టి గత 3-4 రోజులుగా వర్షాలు అయితే బీభత్సంగా పడుతున్నాయి. జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు, రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే గోదావరికి వరద విపరీతంగా పెరుగుతుంది, కృష్ణానదిలో కూడా నీళ్ళు వస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో జనం ఎలా ఉండాలి, ఏంటి పరిస్థితి, ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి వరుస అల్పపీడనాలతో ఏపీలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దాదాపు 2 వారాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. సో మంగళవారం కూడా ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్పిన విషయం తెలిసిందే. సో అదేవిధంగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. ఎగువ రాష్ట్రాలు కురుస్తున్నటువంటి వానలకు ధవళేశ్వరం వద్ద గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీనివల్ల అక్కడ గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. బ్యారేజ్లో 12.05 లక్షల క్యూసెక్లు నీరు ఉన్నట్లు విపత్తుల సంస్థ చెబుతోంది. ఇప్పటికీ అక్కడ మొదటి ప్రమాదిక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయబోతున్నారు. అత్యవసర సహాయం చేసేందుకు 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. అలాగే మరో 4 ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. సో వరదల వల్ల ప్రభావితమయ్యే జిల్లాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండండి. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేయడానికి కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు వరదలను దృష్టిలో పెట్టుకుని టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసర సాయం కావాలనుకుంటే కనుక 1800-425-0101 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, 1800-425-0101. అదేవిధంగా 1070 అనే నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. అదేవిధంగా 112 ఈ నెంబర్లు మీరు కాల్ చేసి సంప్రదిస్తే కనుక అధికారులు అయితే రియాక్ట్ అవుతారు. ఇక భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేసినారు. నీరు వచ్చేసి 53 అడుగులు చేరితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి నాకు తెలిసి ఒకటి 2 రోజులు వర్షాలు భయంకరంగా, ఎలాగో వర్షాకాలం కాబట్టి ఒక పక్క ఎగువ నుంచి కురుస్తున్నాయి కాబట్టి వీళ్ళంతవరకు జాగ్రత్తగా అయితే ఉండండి. మనందరికీ తెలిసిందే, గత వారం రోజులుగా ఒక రకమైన ముసురు బట్టి ఇప్పటివరకు పోలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈ విధంగా జరుగుతుంది.